పెద్ద బయటికి అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆకులు పచ్చి ఆకులని దానితో కూడా ఆకులు ఫైర్ సర్వీస్ వారికి మనం సమాచారం అందించిన వెంటనే వాటిని వచ్చి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని ఎలా మనలో ఉన్నటువంటి వస్తువులకి ఇన్ఫర్మేషన్ చేసుకుని ఒక స్వచ్ఛంగా తీసుకొని వెళ్ళవచ్చు అనే విషయాన్ని మీకు చేసి చూపిస్తున్నారు. వాటిని ఆకులతో ఆడుకోవాలి, అంత ఆకులతో ఆడుకోవాలి. ఆయన పేరైతే దాన్ని కరెక్ట్ గా దాన్ని సరిపోయేటటువంటి మూసి కూడా మనము కూడా ఎప్పుడైతే దానికి దశలో ఆటోమేటిక్ గా పైన అనుకోవడానికి అవకాశం ఉంది. సో విధంగా మనం అగ్నిని ఆడుకోవచ్చు. ఈ అగ్ని ప్రమాదంలో గాయాలైనటువంటి వ్యక్తికి ఎటువంటి మల్టిపుల్ ఇంజరీస్ జరగకుండా ఒక ఇంప్రూవైజేషన్ సెంటర్ లాగా మన దగ్గర ఉన్నటువంటి సాధనం కానీ లేదా ఒక బెడ్షీట్ కానీ ఉపయోగించి కూడా మనం వాళ్ళని రెస్క్యూ చేసే విషయాన్ని మనకి ఇక్కడ చేసి చూపిస్తున్నారు. అంటే మనిషి ఎప్పుడంటే గాయాలైనప్పుడు అతనికి మల్టిపుల్ ఇంజరీస్ జరిగితే కనుక ఇంకా వాడికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సింపుల్ గా దొరికేటువంటి తాళ్లతోటి మనం ఒక స్పెషల్గా ఏర్పాటు చేసుకుని ఇలా మనం అక్కడ రచించవచ్చు. అదేవిధంగా ట్రెండింగ్ మెథడ్ అంటే కొత్త మీద ఏదైనా గాయాలైనప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చే విధానాన్ని కూడా అక్కడ చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా ఆటలతో కూడా ఫైర్ ఆర్చడాన్ని కూడా మీకు ఇందాక చేసి చూపించారు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి ఇక్కడ వంట చేస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ నీళ్ళు పోసినట్లయితే పని ఎక్కువ అయిపోయింది. దాన్ని మూట కరెక్ట్ గా కలిపేటువంటి మూట మూసే కనుక ఆ పైన అవకాశం ఉంది. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి పొడి కానీ లేదా పిండి కానీ వేసి కూడా ఆ మంటల్ని ఆపేయవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పడిపోయాడు, అతన్ని ఒక చుట్టేసి పైన కార్యక్రమం జరగాలి. ఇప్పుడు ఆ నుంచి ప్రత్యేక ద్వారా హాస్పిటల్కి చుట్టారు గమనించారు. సో ఈ విధంగా ప్రజలకు జాగ్రత్త పరుస్తూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ స్కూళ్ళలోనూ పబ్లిక్ స్కూళ్ళలోనూ మేము కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రజలు గమనించి అర్థమవుతుంది.